కూటమి నేతల దాడులకు దౌర్జన్యాలకి భయపడేదే లేదని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి తేల్చి చెప్పారు. తిరుపతి మున్సిపల్ అధికారుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి భవనాన్ని కూటమి నేతల ఆదేశాలతో కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికారుల్ని అభినయ్ రెడ్డి అడ్డుకున్నారు. కేవలం వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్నందుకు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దీనికి మాత్రం ఇప్పుడే గుర్తొచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భయపెట్టి ఎన్నికల్లో పోటీలో ఉంచకుండా చేయాలన్న కుయుక్తులకు అధికార పార్టీ పన్నాగం పన్నింది. ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల మీద పడి అధికార యంత్రాంగం నోటీసులు ఇవ్వకుండా వాటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాపర్టీని కూల్చారు. ఎల్లుండి జరగబోయేటటువంటి ఎన్నికల్లో వీరు ఎంతటి నిర్బంధానికి గురి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించారు.